హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితోటి చకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చకోడీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేసుకున్న పిండి అనేది కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల చకోడీలు తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ టేస్ట్ అయితే బాగుంటాయండి. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని పిండిని కొంచెం చల్లారనివ్వండి. పిండి అనేది మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితోటైతే పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మనం పోసుకున్న 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇలా కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితోటి పిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ పూర్తిగా చల్లారిపోతే పొడిగా అవుతుందండి పిండి అయితే. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలా కలుపుకోవాలి. పిండి అనేది ఇంత సాఫ్ట్ గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చేతితోటి రోల్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ విధంగా చకోడీల్లాగా చేసుకోవాలండి. చకోడీలు చేసుకోవడం చాలా ఈజీ. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చకోడీలు చేసుకొని పక్కనుంచుకోండి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న చకోడీలను అయితే ప్యాన్కి సరిపడి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము బియ్యం పిండితోటి చకోడీలు చేస్తున్నాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి చకోడీలు అయితే. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చకోడీలు అయితే రెడీ అయిపోతాయి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చకోడీలు అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.